అందరికీ నమస్కారం అండి. అనేక ఔషధ గుణాలు ఉన్న తమలపాకుల్ని పూజా శుభకార్యాల్లో వాడతాము. కానీ తమలపాకుల్ని సోంపు కలిపి తయారు చేసిన ఈ సమ్మర్ డ్రింక్ హీట్ని బీట్ చేస్తుందండి. మంచి రిఫ్రెష్మెంట్గా కూలింగ్ ఎఫెక్ట్ ఉన్న ఈ తమలపాకుల సోంపు కలిపిన జ్యూస్ తయారీ విధానాన్ని చూద్దామండి. ఈ డ్రింక్కి కావలసిన పదార్థాలు: ఒక 2 టేబుల్ స్పూన్లు సోంపుని ఒక బౌల్లో వేసి దానిలో ఒక చిన్న గ్లాసు నీరు పోసి అరగంట పాటు నానపెట్టుకోవాలి. అరగంట తర్వాత శుభ్రంగా కడిగి తడిలేని తమలపాకుల్ని ఇలా ఈనెలు ఆ తొడుములు కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లోని ముక్కలుగా చేసి వేసుకుందాం. ఇలా మొత్తం తమలపాకులన్నిటినీ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, 1 స్పూన్ గుల్కండ్, 1 అరకప్పు పటికి బెల్లం, 1 టీ స్పూన్ యాలక పొడి, అరగంట పాటు నానిన సోంపు వాటర్తో సహా వేసుకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక స్ట్రైనర్లో వేసి బాగా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తమలపాకులు సోంపు మొత్తం జ్యూస్ అంతా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత మిగిలిన వేస్ట్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ జ్యూస్ని ఒకేసారి తాగలేము కదండి. ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజుల వరకు నిలవ ఉండి మనకు కావలసినప్పుడు చల్లటి పాలు లేదా చల్లటి నీరు ఐస్ క్యూబ్స్ వేసి తాగితే ఉందండి. నేను మాటల్లో చెప్పలేను. ఇప్పుడు నేను ఒక బాటిల్లో ఫిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టడానికి. ఇంకా కొద్దిగా మిగిలి ఉన్న ఈ జ్యూస్ని ఒక గ్లాసులో వేసి దానిలో చల్లటి నీరు, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకుని తాగితే ఇక అసలు వేసవికాలాన్ని బీట్ చేసే ఒక మంచి హెల్తీ ప్లస్ రిఫ్రెష్మెంట్ డ్రింక్ కూడా అనుకోవచ్చండి. తమలపాకుల సోంపుతో కలిపి తయారు చేసిన ఈ సమ్మర్ డ్రింక్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఒక కామెంట్ చేయండి.